ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్న పని ఒకసారి మీరు చూడండి. అక్కడ మీ ఫోటో కనపడుతుంది కదా, ఆ ఫోటో ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు ప్లేట్లు తీస్తా ఉన్నటువంటి దృశ్యం మీకు కనబడతా ఉంది. ఏం చేస్తున్నారంటే బాపట్ల నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్కి ఒక చోటకి వెళ్ళారు. సో ఆ స్కూల్లో విద్యార్థులతో కలిసి నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. సో స్కూల్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, లేదంటే ఒక విషయం ఉంటుంది కాబట్టి ఎవరు తిన్న ప్లేటు వాళ్ళే కడగాలి. అలాగే నారా లోకేష్ గారు చేస్తున్న పని మీకు అక్కడ ఉన్న ఫోటో ఏంటంటే ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, భోజనం చేశారు. నారా లోకేష్ గారు తిన్న ప్లేటు అలాగే చంద్రబాబు నాయుడు గారు తిన్న ప్లేటు నారా లోకేష్ గారు తీసి వెళ్ళి కడగడం, మళ్ళీ ఆ ప్లేట్లు ఎక్కడ ఉన్న ప్లేట్లు అక్కడ పెట్టేయడం నారా లోకేష్ గారు చేసిన పని. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో, ముఖ్యంగా రాజకీయాల్లో మనం ఎంత ఎత్తుకు ఎదిగాము, ఏదో సాధించేసాం, మనల్ని ఎవడేం చేస్తాడులే, మనం ఒక హోదాలో ఉన్నాము, మనం 10 మందికి సలహా చెప్పేదారులుగా ఉన్నాము, మన మాట ఎవడైనా వినాల్సిందని చెప్పి ఇక్కడ అధికార దాహం నారా లోకేష్ గారు కనిపించట్లా. ఇక్కడ రాజకీయాలలో కూడా సంస్కారం కావాలి, రాజకీయాల్లో కూడా కాస్త విలువలు కాపాడుకోవాలి. నారా లోకేష్ గారు చేస్తున్న పని ఒకసారి చూడండి. ఈ రోజున ఎవరు చేస్తారంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజున ప్లేట్లు తీసి అంత నీట్గా చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఇక్కడ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, కానీ ఎంత ఉన్నా ఏమి లేకపోయినా మనం రాజకీయ విలువలు కాపాడుకోవాలి. అధికారంతో ఉన్నాం కదని చెప్పి అధికార దాహాన్ని అక్కడ ఉపయోగించకూడదు. సో ఇంకొక క్లిప్ మీకు ఒక పక్కన చూపిస్తాను చూడండి. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా చేసినటువంటి ఆర్కే రోజా గారు ఇదే బాపట్ల నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ ఒక బీచ్ ఉంటుంది, సో ఆ బీచ్ పేరు గుర్తులేదు. సో ఆ బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ చెప్పులు మీకు అక్కడ ఫోటో కనబడుతుంది చూడండి. ఆ ఆర్కే రోజా గారి చెప్పులు, అప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు, ఆర్కే రోజా గారి చెప్పులు అక్కడ సంబంధిత అధికారులతో, ఒక అధికారితో మోపిస్తూ ఉన్నారు. అక్కడ ఆడియో క్లిప్ కూడా ప్లే అవుద్ది. అప్పుడు మీరు గతంలో ఈ ఆడియో క్లిప్ కూడా చాలా వైరల్ అయింది. సో కొంత మనకు చూపించడానికి వీలు కుదరదు. ఒక ఆడియో క్లిప్ కూడా ప్లే అయింది, అది కూడా చాలా వైరల్ అయింది. అదేంటంటే చెప్పులు తీసిరండి, నా చెప్పులు ఎక్కడ పట్టరండి అని చెప్పి అంటూ కొద్దిగా డిమాండ్ చేసినట్టు, తీసిరండి చెప్పులు అంటూ కొద్దిగా డిమాండ్ చేసి, ఏదో వీళ్ళందరూ నా కింద బానిసలు, నేను వీళ్ళందరి మీద అజమాయిషీ చెల్లిస్తా, వీళ్ళందరూ నాకు కట్టు బానిసలు అన్నట్టు ఆర్కే రోజు గారు ప్రవర్తన. సో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ నారా లోకేష్ గారు కూడా మంత్రే, అక్కడ ఆర్కే రోజా గారు కూడా మంత్రే. ఎవరి స్థాయి ఎలా ఉంది? నారా లోకేష్ గారు ఏంటో తిన్నా ప్లేట్ని తీశారు, తన తండ్రి తిన్నా ప్లేటు, నారా లోకేష్ గారు తిన్నా ప్లేట్ చక్కగా తీసుకెళ్ళి అధికారులకు అప్పచెప్పొచ్చుగా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆ వంటలు చేసే వాళ్ళు ఆయోలో సంథింగ్ ఎవరికంటూ వాళ్ళని తీసుకునేవచ్చు కదా. కానీ ఇక్కడ ఎవరికి అలాంటి ఏమీ చెప్పకుండా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు చేసిన పని చూశారు కదా. ఇక్కడ విలువలు, నైతిక విలువలు, రాజకీయాల్లో సంస్కారం అనేది నారా లోకేష్ గారు పుట్టుక పెంపకంతో వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పెంచిన విధానం బట్టి నారా లోకేష్ గారు ఈ రోజున ఎంత మంచి దృశ్యాలు అయ్యి, అసలు ఎంత చూడముచ్చకుండా చూడండి, ఒకసారి చూడండి ఆ విషయాలు ఒకసారి చూడండి. ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఎలాంటి వాటి మీద కొద్దిగా మైనస్ అవుతారు, కానీ నారా లోకేష్ గారు ఈరోజు చేసిన పని మాత్రం హ్యాట్సప్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది అధికార దాహంతో చాలామంది విస్తృత స్థాయిలో ప్రవర్తిస్తారు. మీరందరూ ఏంటి వ్యవహారం అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తే, కొంతమంది మాత్రం ఇలాగే అణిగి మణిగి ఉన్న అధికారాన్ని చక్కగా ప్రజల కోసం ఉపయోగిస్తారు తప్ప అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎటువంటి విషయాలకు లోనవ్వకుండా ప్రజల కోసం వాళ్ళ యొక్క పరిపాలన ముందు కొనసాగిస్తారు. అందుకే నారా లోకేష్ ఇది ప్రజా దర్బార్ విషయంలో కానీ, ప్రజా దర్బార్కి ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు కాక ఎక్కడెక్కడ నుండో ఎక్కడ ఉన్నటువంటి అనేక మంది రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఐటీ శాఖ మంత్రి దగ్గరికి వెళ్తున్నారండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కన్నా నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి అనేక మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు, ప్రజా దర్బార్కి వెళ్తున్నారు, అక్కడ సమస్యలు చెప్పుకుంటున్నారు. అక్కడ సంబంధిత అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యను తీర్చడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విదేశాల్లో ఎక్కడో మనకిక్కడ నుండి పనులు చేసుకోవడానికి విదేశాలకు వెళ్తారు కొంతమంది, ఏ కువైట్ అయినో లేదంటే అబుదాబి అయినో రకరకాల ప్లేసులకి
కువైట్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమన్నా చిక్కుకుపోతే వాళ్ళు రక్షిస్తారు. వాట్సాప్లో మెసేజ్ చూస్తారు, తనకు సపరేట్గా వచ్చినటువంటి ఏమైనా మెయిల్స్లో కానీ ఆ ట్విట్టర్లో కానీ రకరకాల ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజా దర్బార్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యని సంబంధిత అధికారులను పెట్టి వెంటనే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇది కదా నిజమైన నాయకుల యొక్క లక్షణం. ఇలాంటి వాళ్ళని కదా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. గతంలో చూడండి ఒకసారి, గతంలో ఎన్ని సమస్యలు ప్రజల కోసం మీరు తీర్చారు? ప్రజల కోసం చేసింది ఏంటి? మీరు అధికారంలో ఉంటే చెప్పులు మోపిస్తారా? అంటే మీకు ఏమన్నా బానిసలే వీళ్ళందరూ? అంటే మీరు చెప్పింది చేయకపోతేనేంటో మీరు అధికార దాహాన్ని చూపిస్తారా? మీరు ఏదైనా చేస్తారా? ఇక్కడ చేస్తున్న పని నారా లోకేష్ గారు తన తిన్నా ప్లేట్ ఆయనే తీస్తూ ఉన్నాడు, తండ్రి తిన్న ప్లేట్ కూడా ఆయన తీస్తూ ఉన్నారు. ఇక్కడ కనపడుతుంది కదా సంస్కారాలు, విలువలు. గతంలో ఏమైపోయినాయి? ప్రజల పక్షాన్ని ఎందుకు వ్యవహరించలేదు మీరు అందరూ? ముఖ్యంగా ఆర్కే రోజు గారు చేసిన పని చూడండి ఒకసారి. అది ఎంత దారుణం అండి. అది అధికారులతో చెప్పులు మోపిస్తుందంటే వయసులో పెద్ద ఆయన రోజా గారు కానీ పెద్ద ఆయన కొద్దిగా చూడండి, ఆయన వయసు ఒకసారి మీకు చూస్తే పెద్ద వయసులో కనబడుతూ ఉంటుంది. రోజా గారి మీద పెద్ద వయసు, ఆయనతో చెప్పులు మోపించిందండి వాళ్ళ మేడం గారు, రోజా గారు. ఎటు చూసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు, జరిగినటువంటి ఈ సంభాషణ కనుక ఈ చిత్రీకరణలు ఒకసారి చూడండి. ఎంత అణిగి ఉండి ఎలాంటివి కదా మనం చూసుకోవాల్సింది. ఒక మనిషి ఎలాంటోడో ఆయన నడిచే ప్రవర్తన బట్టేగా చెప్పేది. నారా లోకేష్ వ్యవహరించి తీరు చూడండి. ఈ రోజున విద్యార్థుల పట్ల సమస్యలు తీర్చే విధానం చూడండి. విద్యార్థులకు అండగా ఉంటాం, మీకు ఏం కావాలన్నా, మీకు ఏమైనా మౌలిక వసతులు కావాలన్నా ఏమన్నా కానీ మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఒక్కటే. ఇక్కడ చూసుకోండి, కడపలోకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్. ఆయన తిన్న ప్లేట్ ఆయనే గడిగారు. ఆయన తిన్న ప్లేట్ అక్కడ అందరితో పాటు చిన్న పిల్లలతో తిన్నారు. ఆయన కూడా సేమ్, ఆ ప్లేట్ ఆయనే గడుక్కున్నారు. తర్వాత పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సమస్యను తీర్చడం కోసం ముందుకు అడిగిలేశారు. గతంలో ఏమైనాయండి ఇవన్నీ? గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాల్లో పిల్లల కోసం అన్ని చేసేసాం, ఇన్ని చేసేసాం, ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ చేసాము, అనేక రకాలుగా ఆదేశుకున్నాము, పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియాలను తీసుకొచ్చాము, అన్నీ చేసాం, ఇన్ని చేసాం అన్నారు కదా. ఎంతసేపు మీ యొక్క పైకి ఇప్పుడు మేడిపండు చూడు మేలిమై ఉండి పొట్ట విప్పితే పురుగులు ఉండి అంటారు చూడు సామెత. అది జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఫాలో చేసేవాడు. ఆ మేడిపండు ఏంటంటే స్కూల్లో అనుకుంటే ఆ స్కూల్ ఆకారాలు ఎలా ఉంటాయి అంటే అబ్బబ్బబ్బా గవర్నమెంట్ స్కూల్లో మజాక. ఎందుకంటే రంగులు వేసేవారు కదా. ఆ రంగులు, ఆ జగన్మోహన్ రెడ్డి ఫొటోసు, వీటితోనే మొత్తం హైలైట్ అయిపోయేది స్కూల్ అంతా. రంగులే మొత్తం స్కూల్ అంతా రంగులే. పొట్ట విప్పి చూస్తే పురుగులు అంటే విద్యార్థుల దగ్గరికి వచ్చేపాటికి ఆ లోన ఆ వంటకు సంబంధించిన విషయాలు సరిగ్గా ఉండవు, స్టడీ విషయంలో సరిగ్గా ఉండరు, ఉపాధ్యాయులు కొరత ఉంటుంది, మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. సో పైకి మాత్రం చక్కగా ఉంటుంది, మేలుపుండిలా మెరిసిపోతూ ఉంటాయి స్కూల్. లోన చూస్తేనేంటో ఇలాగే ఉపాధ్యాయుల కొరత, ఫుడ్ విషయంలో లోటుపాట్లు, రకరకాల విషయాలు అన్నింటిలో ఎలాంటి పరిస్థితులే. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. వీళ్ళకి సంస్కారాలు, విలువలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో కూడా దీని మీద మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.